హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ భారీగా నెలకొని ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ అనే చక్ర వ్యూహంలో చిక్కుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వలన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా నిన్నటి నుండి జోరుగా వర్షం అయితే కురుస్తుంది. మనం చూసుకుంటున్నాం, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, తెలంగాణ, ఒడిశా తీరాలకు సమీపంలో ఉన్నటువంటి ఆవర్తనం ఏర్పడింది. దీంతో ద్రోణి కూడా కొనసాగుతుంది కాబట్టి, అంతేకాకుండా అయితే బుధవారం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. తెలంగాణలో మొత్తం టోల్గా అయితే వచ్చే 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో మనం చూసుకుంటే ఎక్కడికక్కడ ఈ ఫ్లైఓవర్స్ మొత్తం టోల్గా ఎక్కడికక్కడ వర్షం కారణంగా ఈ ట్రాఫిక్ జామ్ అయితే సిటీలో మొత్తం కొనసాగుతూ ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క ఐటీ సెక్టార్స్ ఉన్నాయో, ఈ యొక్క ఐటీ సెక్టార్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఐటీ సెక్టార్స్కు కూడా అయితే పోలీస్ శాఖ వారు మొత్తం టోల్గా కూడా హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే సోమవారం, మంగళవారం, బుధవారం మొత్తం టోల్గా కూడా హై అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో మొత్తం టోల్గా కూడా చూసుకుంటే అయితే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్ మధ్య అయితే తెలంగాణ, ఉత్తర తెలంగాణ అంతా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ విభాగం తెలిపిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే మనం చూసుకుంటున్నాం. ట్రాఫిక్ మొత్తం టోల్గా ఎటు చూసినా కానీ ట్రాఫిక్ కనబడుతుంది. మనకు క్లియర్గా మనం ట్రాఫిక్ దృశ్యాలను కూడా ఆ కెమెరా విజువల్ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే భారీ ఎత్తున వర్షం కారణంగా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతుంది. ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా పోలీస్ శాఖ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో 3 కమిషనరేట్ పరిధిలోన ఉన్నటువంటి ఐటీ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఐటీ సెక్టర్ ఏవైతే యజమానులకు కూడా అయితే ఆదేశాలు జారీ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకొని అయితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ యొక్క చర్యలు తీసుకున్నట్టుగా తెలిపింది. మనం చూసుకున్నట్టయితే అన్ని ప్రధాన నగరాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ కారణంగా మొత్తం టోల్గా వెహికల్స్, వాహనాలు దాంట్లో ప్రయాణికులు కూడా ఏవైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమం లోపల మొత్తం టోటల్గా చూసుకుంటే మరో 3 రోజుల పాటు ఈ యొక్క మొత్తం టోల్గా ఇక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ ప్రాంతంలో అయితే నిన్న రాత్రి నుంచి వర్షం దంచి కొడుతుంది. మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. 3 గంటల నుండి ఈరోజు 3 గంటల నుండి ఇంకా వర్షం అధికంగా ఉంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అందరు టోటల్గా కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మాన్సూన్ టీం ఏదైతే ఉంటుందో మాన్సూన్ టీంతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం టోటల్గా అన్నిటి కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మొత్తం టోల్గా కూడా అలర్ట్ చేశారు. ఒకవేళ లోతట్టు ప్రాంతాల వాసులకు మొత్తం టోల్గా కూడా ఒకవేళ వరద నీరు కూడా వస్తే వారిని అందరినీ కూడా సురక్షితంగా ఉండే ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలలో కాలనీ లోపల నీరు చేరితే అక్కడ ఉన్నటువంటి నాలాలు ఏవైతే ఉంటాయో ఆ నాలాలను కూడా క్లియర్ చేసే పనిలో కూడా మొత్తం టోల్గా ఈ యొక్క మాన్సూన్ టీం కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే హైదరాబాద్లో ఇప్పటికీ కూడా వర్షం పడుతూనే ఉంది. మనం ఈ యొక్క ఇప్పుడు వర్షంలో ఉన్నాం కాబట్టి వర్షం వల్ల ట్రాఫిక్ కూడా మనం చూస్తున్నాం, భారీగా ట్రాఫిక్ అంతరాయం కలుగుంది. ఏవైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నారు. మనం చూసుకుంటున్నాం గంటల తరబడి ఈ విధంగా అయితే కెమెరాలో చూస్తున్నాం, గంటల తరబడి ఈ విధంగా ట్రాఫిక్లో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. వర్షం కారణంగా కూడా అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కాబట్టి పోలీస్ శాఖ వారు కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్ళాలని కోరడం చేత
ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ ప్రతి కూడలి కానీ మెయిన్ ఎక్కడైతే ప్రధాన నగరాలు ఉంటాయో ఆ ప్రధాన నగరాలకుండా కూడా ట్రాఫిక్ జామ్ కొనసాగుతూనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మొత్తం టోల్గా అయితే మరో 3 రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచననైతే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని శాఖలను వివిధ శాఖలను అన్నింటినీ కూడా ఏదైతే భారీ వర్షం నేపథ్యంలో అన్ని శాఖలను అప్రమత్తం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.